గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కరోనా తగ్గుముఖం పట్టేలోపు కరోనా యొక్క సబ్ వేరియంట్స్ అన్ని కూడా ఇప్పుడు కలవర పెడుతూ వస్తున్నాయి. తాజాగా చైనాలో JN.1 అనే సబ్ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ వచ్చింది. సో ఇది కేరళ, తమిళనాడు అలాగే యూపీ స్టేట్స్లో కూడా అతి వేగంగా వ్యాప్తి చెందుతున్నటువంటి తరుణంలో సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకి కూడా హెచ్చరికలు జారీ చేసింది. అసలు JN.1 వేరియంట్ లక్షణాలు ఏ రకంగా ఉంటుంది, నిజంగా ఇది అంత భయంకరమైనటువంటి వేరియంటా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు లైవ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు. హలో సార్. నమస్తే అండి. సార్, కోవిడ్ తగ్గిపోయింది అనుకున్న తరుణంలో కోవిడ్ నుంచి చాలా వేరియంట్స్ కూడా పుట్టుకుంటూ వచ్చాయి. ఇదే నేపథ్యంలో JN.1 అనే వేరియంట్ ఇప్పుడు కొత్తగా చాలా ఉధృతంగా ఉంది అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రకటించడం జరిగింది. సో కేసెస్ చాలా ఎక్కువగా పెరుగుతున్నాయని కూడా చెప్తుంది. సో ఇది ఎంతవరకు డేంజరస్ అంటారు? మీకు అంటే అప్రమత్తంగా ఉండటం ఎప్పుడు కూడా మంచిదే. మనం ఆపద పొంచి ఉంది అని తెలిసినప్పుడు అది ఏ విధమైన అంటే ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి అది నిజమా అబద్ధమా, ఎంతవరకు అది ప్రమాదకరం అనేది ఇవన్నీ తెలియనప్పుడు అప్రమత్తంగా ఉండడం తప్పలేదు. అప్రమత్తంగా ఉండటం అనేది ఏంటి, ఎప్పుడు కూడా కోవిడ్ లాంటి వైరస్, కోవిడ్ అవ్వచ్చు, కోవిడ్ కాంతి కూడా ఉంటాయి, చాలా వైరస్లు ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ అని ఉంటది, ఇన్ఫ్లుయెన్జా అని ఉంటది, విత్ కామన్. సో ఇవన్నీ కూడా ముక్కు ద్వారా వెళ్తాయి. ఒక శ్వాస నుంచి ఒకళ్ళ శ్వాస నుంచి ఇంకో శ్వాసకు వెళ్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండటం అనేది అనుమానం లేకుండా ఉండటం మంచిది. అంటే ఆల్రెడీ చైనాలో చాలా ఎక్కువగా ఉంది, కేరళ నుంచి స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ జారీ చేసింది. సో చాలా కేర్ గా ఉండాలి అని చెప్పి. సో JN.1 వేరియంట్ లక్షణాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? అంటే లక్షణాల్లో పెద్ద మార్పు ఉండదండి. లక్షణాలు ఎప్పుడు కూడా ఎనీ వైరస్ లక్షణాలు, ఈ కోవిడ్ వైరస్ లక్షణాలు ఒకటే రకంగా ఉంటాయి. ఏమిటి, జలుబు, దగ్గు, జలుబు కంటే ఎక్కువగా థ్రోట్ లో డిస్కంఫర్ట్, తర్వాత మెల్లగా బాడీ ఫ్లూ, క్లాసికల్ ఫ్లూ అంటాం కదా, బాడీ ఎక్స్, లెగలేని పరిస్థితి, ఏమి చేయలేని పరిస్థితి, నీరసం, బాడీ అంతా సలుపుతూ నొప్పులు ఉండటం, లెగలేని పరిస్థితి, ఇవి కామన్ గా ఉండేవి. ఒక రోజు జ్వరం గానీ అరగంట జ్వరం గానీ ఉంటది, అప్పుడప్పుడు 2-3 రోజులు కూడా జ్వరం ఉండొచ్చు. ఈ తర్వాత మెల్లగా దగ్గు, ఆయాసం మొదలయ్యే అవకాశం ఉంటుంది. సో వీటిని ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటారు. అయితే మీరు అన్న పాయింట్ కి నేను చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకునేది ఏమిటి అంటే, అప్రమత్తంగా ఉండటం కరెక్ట్ కానీ ఒకటి ఏంటంటే, కోవిడ్ ఎక్కడికి వెళ్ళదండి. కోవిడ్ ఈజ్ గోయింగ్ టు లివ్ విత్ అస్. ఈ పాయింట్ అందరికీ తెలవాలి. కోవిడ్ ఎక్కడికి వెళ్ళదు, కొత్తగా వచ్చింది కాదు ఇది. అంటే ఇప్పుడు వచ్చింది అనర్థండి, ఇట్ ఈస్ దేర్, ఇట్ విల్ రీఫార్మ్ టు లివ్ విత్ అస్. మీకు కోవిడ్ అనేది పాండమిక్. మీకు ఇన్ఫ్లుయెన్జా 1918 లో వచ్చి పాండమిక్ గా వచ్చి మనతో పాటు జీవిస్తుంది. మనకు వచ్చే రెగ్యులర్ గా జలుబు గానీ, బాడీ ఏక్స్ గానీ, దగ్గు గానీ, కోవిడ్ కి ముందు ఇన్ఫ్లుయెన్జా, ఇప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి కోవిడ్. సో కోవిడ్ అనేది ఎప్పటికీ మనలో ఉంటుంది, మనతో పాటు జీవిస్తుంది, మనతో పాటు ఉంటుంది. ఎందుకంటే అది కూడా ఒక జీవి, అది బయట ఉండలేదు, మనుషుల్లోనే ఉంటుంది. సో కాలాంతరంలో అది మెల్లగా మారి మనుషులకి మనుషులకి అనుగుణంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. మనం కూడా దానికి అనుగుణంగా ఉండేటట్టు ఉంటాం. అది జీవన అంటే రహస్యం. అంటే ఎవరైనా జీవించాలి అంటే ఈ విధంగానే కొత్తగా వచ్చిన ఏ జీవి అయినా ఈ విధంగా జరగాల్సింది. సో కోవిడ్ ఎక్కడికి పోదు, వెళ్ళిపోయింది అనుకోకండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఆల్వేస్. అయితే దీంట్లో మార్పులు చెంది అప్పుడప్పుడు దాని విజృంభణ చూపించచ్చు, కానీ ఎంత విజృంభణ అయినా కూడా ఇంతకు ముందు లాగా విజృంభించదు. ఎందుకంటే దానికి అంటే ఆల్రెడీ మేము 2 డోసులు వేసుకున్నాము, లేదంటే 3 డోసులు వ్యాక్సిన్ వేసుకున్నాము, మాకేమీ అయ్యే అవకాశం లేదు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అలా అసలు వ్యాక్సిన్ తో సంబంధం లేదండి. ఎవరికైనా కూడా ఏ వైరస్ అయినా కొంచెం, ఇప్పుడు ఈ సీజన్, పర్టికులర్ సీజన్ లో ఎనీ కైండ్ ఆఫ్ వైరస్ ఫర్ దట్ మ్యాటర్, నాట్ కోవిడ్, ఏ వైరస్ అయినా రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్, ఇప్పుడు హాస్పిటల్స్ లో అందరు అడ్మిట్ అయ్యే వాళ్ళందరూ కూడా బాడీ ఏక్స్, జ్వరాలు, ఇవి ఈ సీజన్ లో ఎక్కువగా ఉంటాయి. మీరు ఫిజిషియన్స్ ఓపీడీ చూసినా కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి, వస్తూనే ఉంటాయి. సో రాకుండా ఉండటానికి వ్యాక్సిన్ కంటే ముఖ్యమైనది, ఎందుకంటే వ్యాక్సిన్ అందరినీ ప్రివెంట్ చేయదు. ఈవెన్ 2 డోసులు వేసుకోండి, 3 డోసులు వేసుకోండి, అది మార్పు చెంది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా రాకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి అనుకుంటే దూరంగా ఉంటాం. అంటే ఒక మనిషి దగ్గుతున్నాడు, తుమ్ముతున్నాడు అంటే ఆ పర్టికులర్ మనిషి ఫస్ట్ థింగ్ జనాల్లోకి రాకపోవడం మంచిది. అంటే జనాల్లోకి వచ్చినా కూడా దూరంగా ఉండటం మంచిది. ఎవరికైతే ఇబ్బందిగా ఉందో, అంటే అది కోవిడ్ అవ్వక్కర్లేదు, జ్వరము, దగ్గు, జలుబు, థ్రోట్ లో పెయిన్ ఉంటే వాళ్ళే తెలుసుకొని ఇది నేను ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది అని
వాళ్ళు ఫస్ట్ జనాల్లోకి అవాయిడ్ చేయాలి యాక్టివ్ గా ఉన్నప్పుడు. తగ్గాక కూడా ఒక 3 రోజులు 4 రోజులు ఇంకోళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కొంచెం దూరంగా ఉండటం నేర్చుకోవాలి. మీద పడిపోకుండా ఉండటం ప్రయత్నం చేయాలి. ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. 2, ఒకవేళ ట్రూగా మనం వెళ్లాల్సిన పరిస్థితి కలిగింది అనుకోండి, జ్వరం వచ్చి ఇబ్బందులు ఉండి ఈ జలుబు ఇవన్నీ వచ్చినప్పుడు మాస్క్ ధరించి వెళ్ళాలి. సో ఇది వచ్చిన వాళ్ళ పరిస్థితి. రాని వాళ్ళు ఏమవ్వాలి అంటే వీళ్ళు ఎవరైతే ఈ విధంగా ఉన్నారో గ్రహించి, అంటే ఎవరైతే ఈ జలుబు దగ్గు ఇవి ఉన్నాయో అది కోవిడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే మీకు తెలియదు ఏంటి అని. సో వీళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే అటువంటి లక్షణాలు కనిపించేటప్పుడు టెస్ట్ కి వెళ్ళడం మంచిదేనంటారా? టెస్ట్ అవసరం లేదు, టెస్ట్ అనేది అవసరం లేదు. ఇంకా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉండదు. సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే దీనిపైన మితిమీరి ఇంకేదన్నా కొత్త ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్ అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటాము. సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి దీనికి అసలు టెస్టింగ్ అనేది పెద్ద అవసరం లేదు. కోవిడ్ టెస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే సెకండ్ వేవ్ లోని ఎంత ఇబ్బంది పడ్డామో అందరికీ తెలిసిందే. చాలా మరణాలు కూడా సంభవించాయి. ఆ సెకండ్ వేవ్ లో మాదిరిగా ఇప్పుడు ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అంత భయపడాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ మీరు చెప్పినట్టు ఈ సిమ్టమ్స్ అన్ని కనిపించేటప్పుడు గతంలో యూజ్ చేసినటువంటి ఆ మెడిసిన్ ఇప్పుడు వాడొచ్చా? మెడిసిన్స్ ఒకటండి, మెడిసిన్స్ సొంతగా ఏది వాడకూడదు. ఏ మెడిసిన్ అయినా ఫర్ దట్ మ్యాటర్ ఓటీసీ అంటాం, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తప్పించి ఏ మెడిసిన్ కూడా డాక్టర్స్ ని సంప్రదించకుండా వాడటం కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు రివైజ్డ్ ట్రీట్మెంట్ ఆల్రెడీ కోవిడ్ వచ్చేసింది. అంటే మీరు ఇంతకు ముందు వాడినవన్నీ కూడా ఏవేవి అంటే పెద్దగా ఉపయోగపడలేదు అని తెలిసిపోయాయి. సో ఇప్పుడు కోవిడ్ కి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం తక్కువ మందికి ఉంటుంది. మీకు ఒకవేళ 100 మంది కోవిడ్ వచ్చింది అనుకుందాం, ఈ 100 మందిలో 10 నుంచి 15 మందికి మాత్రమే అసలు ఏదైనా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి డాక్టర్ కి కలుగుతుంది. తప్పని పరిస్థితిలో క్రౌడ్ కి రావాల్సిన పరిస్థితి ఉన్నా కూడా, లేని వాళ్ళు వీళ్ళని కలవాల్సిన పరిస్థితి ఉంటే కూడా వీళ్ళు మాస్క్ ని ధరించాలి. మాస్క్ ని ధరించి వెళ్తే కనుక మనం ఇది అవాయిడ్ చేయడం జరుగుతుంది. 2, వచ్చాక ఏం చేయాలి అంటే ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటే సెట్రిజిన్ కానీ మీరు బాగా వినే మందులు ఉంటాయి. క్లోర్ఫెనిరమిన్ మ్యాలియేట్ అంటే సిపిఎం అంటాం, దాన్ని మీరు వేరే రకంగా ఎవిల్ అని కూడా అంటారు. ఇట్లాంటివి రెస్ట్ అని ఉంటాయి, రకరకాల మందులు ఉంటాయండి. మందులు అంటే కొన్ని ఓవర్ ద కౌంటర్ ఉంటాయి. మీరేంటి జలుబుకి మందు తీసుకోవాల్సిన మందులు వేసుకోవచ్చు. పారాసిటమాల్ లాంటిదేమో బాడీ ఎక్స్ కి వాడచ్చు. ఇంతకు మించి ఏ టాబ్లెట్ వాడాల్సిన పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు డాక్టర్ ని సంప్రదించాలనేది డెఫినెట్ గా ఉంది. అండ్ ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కోవిడ్ కి ఇవ్వటం ఉండదు. ఈ వేరియంట్స్ అన్ని కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి సీజన్ లో కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయా? వస్తూనే ఉంటాయి, నేచురల్లీ వస్తూనే ఉంటాయి. వాటికి పరీక్ష చేయాల్సిన అవసరం నా ఉద్దేశం లేదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.